దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. ఉపవాస ప్రార్థన మొదటి రోజు దేవుడి సన్నిధిలో వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి, వాక్యం వినడానికి దేవుడు సహాయం చేసిన దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదువుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వాక్యం నుండి. యూదుల పస్కా పండుగగా సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారులను, రోకల మార్చువారును కూర్చునుట చూచి త్రాళ్లతో కొరడాలు వేచేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చేవారిని రోకలు చెల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురమును అమ్మువారితో, వీటిని ఎక్కడి నుండి తీసుకొని పోండి. సరే అండి, ఆ క్లౌడ్ కొంచెం బ్యాటరీ వేసింది. సరే అండి, మనం ఇక్కడ చదివిన వాక్యం 13వ వాక్యం. యూదుల పస్కా పండుగగా అంటే ఎవరి పండుగ అండి? సోదరు బాగా శ్రద్ధగా వినండి. యూదుల పండుగ. అక్కడ యూదుల పండుగ అని చెప్పినది దేవుడి పండుగ. ఇప్పుడేమైంది? దేవుడి పండుగ అండి. ఇప్పుడేమైంది? దేవుడి పండుగ అండి. ఇప్పుడు ఏమవుతాయి అయింది? అదే అది మీరే ఇక్కడ కూర్చున్నారు, ఏదో మనసుతో కూర్చున్నారు. వాక్యం వినడానికి అవుతుంటే చెప్తే అర్థం అవుతుంది. వాక్యం వినడానికి ఉన్నవారు కూర్చోండి, లేని వాడు వెళ్ళిపోండి. యూదుల పండుగ అయిపోయింది. దేవుడి పండుగ కొన్ని దినముల తర్వాత యూదులుగా అయిపోయింది. అదే ఈ కాలంలో దేవుడి విషయములు కూడా ఎలాగా దేవుడి విషయం మన విషయంగా మారిపోతున్నారు. దేవుడి పండుగ ఉండాలి. అదెన్ని కాలములు, ఎన్ని తరములు మారినప్పుడు కూడా ఏది ఒకటి దేవుడి పండుగ ఉండాలి. ఇక్కడ చదివిన వాక్యములు సరిగా వినండి. యేసు అంటే యేసు వెంటనే ఎక్కడికి వెళ్ళలేదు? దేవాలయంలోకి వెళ్ళినట్టుగా రాయబడింది. అది మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన వాక్యాన్ని సరిచి యేసే వచ్చింది దేవాలయములకి. 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి కోరిన నిబంధన దూత హఠాత్తుగా దేవాలయం. అది యేసు గురించి రాయబడింది. అంటే దేవునికి దేవాలయములు ఎప్పుడు వస్తుంది? హఠాత్తుగా వస్తుంది. నీ కోరుకున్న నిబంధన దూత. అవి యేసు ప్రభు దేవాలయములకు వచ్చినప్పుడు జరిగిన సంగతి ఇక్కడ జరిగిందండి. ఏంటి? ఈ యోహాను సువార్త 2వ అధ్యాయములో గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకల మార్చువారును కూర్చునుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని. ఇది 3 సువార్తలు. అంటే 4 సువార్తలు కూడా ఇది రాయబడిందండి. యేసు దేవాలయంకి వెళ్ళి ఏం చేశారు? దేవాలయములు శుద్ధిపరిచిన విషయము 4 సువార్తలు రాయబడి ఉంది. ఆ 4 సువార్తలు విస్తారంగా చెప్పినది. ఒకటి యోహాను సువార్త, 2 మత్తయి సువార్త. బాకీ అందరి చెప్పింది కానీ పూర్తిగా వివరణ చేయలేదు. అప్పుడు నేను చెప్పబడిన వాక్యం సరిగా వినంటే మాత్రమే మీకు అర్థం అవుతున్నారు. యేసు దేవాలయములకి వెళ్ళి ఎప్పుడు చేశారు? ఆయన ప్రారంభించినప్పుడు చెయ్యిన పని ఇది. ప్రారంభించినప్పుడు చేయన పని మొదటి చేసినది కానావిల ఇంటికి వెళ్ళారు. 2వది ఏమైంది? దేవాలయం లోపలికి వెళ్ళి దేవాలయం ఏమైంది? శుద్ధిపరచడం. 3 సంవత్సరాల తర్వాత అదే దేవాలయం
లోపలికి యేసయ్య వెళ్ళింది. మార్కు సువార్త 11 అధ్యాయం 15, 16, 17 వాక్యం చదవద్దు, మీకు అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంది? ఏది దేవాలయం నుంచి యేసయ్య వెళ్ళగొట్టారో అదే దేవాలయంలో, ఏది దేవాలయం నుంచి తీసివేశారో వాటిని మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవాలయ లోపలికి వచ్చి తీసివేయడం కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏది మా ఇంటికి వెళ్ళగొట్టిందో దాన్ని మళ్ళీ అది 3 సంవత్సరాల తర్వాత అది దేవాలయ లోపలికి వచ్చిందండి. మళ్ళీ తీసుకొచ్చారు. నేను చెప్పినది నీ జీవితం గురించి చెప్తున్నాను. ఏది నీ వదిలిసేరో దానిని మళ్ళీ తోడుకొని వచ్చావు. ఏది నీ వదిలిసేరో సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ అది నువ్వే చేస్తుంది, నీ ఇంటికి తీసుకొని వస్తుంది. అది నేను వాక్యంతో చెప్తానండి. దేవుని ఇప్పుడు నా కొత్త నీ చెప్పినది సంవత్సరం దాటిన తర్వాత అది నాకు కావాలని చెప్తాను. ఇప్పుడు నీ విడిచిపట్టినది, అది రక్షణ పొందినప్పుడే చెప్తున్నారు. రక్షణ పొందినప్పుడు విడిచిపట్టినది కొన్ని సంవత్సరం తర్వాత మళ్ళీ తొడిగించేసుకుంటున్నావు. మళ్ళీ తొడిగిస్తుంది. నీ శుద్ధి పరిచయం ఒక్క దినములు కాదు, యేసయ్య వచ్చిన వరకు ఏం చేయాలి? శుద్ధి పరుచుకొని ఉండాలి. అనగా నీ శుద్ధి పరిచుకొని ఉండలేకపోతే ఏది నీ బయటికి పారవేశారో అది నీ ఇంటికి, నీ లోపలికి వచ్చేస్తా. దేవునికి స్తోత్రం. నేను చెప్పబడినవి ఏంటి? దేవునికి వందనాలు. సరే, క్రియారూపంగమైన శుద్ధీకరణ మనకు అవసరం. క్రియారూపంగమైన ఏంటి? కొందరికి శుద్ధిపరిచిన నోటితోని, ఆ నోరుతోని వారు ఏం చేశారు? దేవా శుద్ధిపరచమని చెప్పేస్తారు. అదే మనకు అవసరం లేదు. మనకు అవసరం ఏమనగా క్రియాపరంగమైన ఒక శుద్ధీకరణ మనకు అదే అవసరమండి. ఈ కాలంలో సంఘ బిడ్డల లోపలి అదే జరగాలి. క్రియాపరంగమైన ఒక శుద్ధీకరణ మనకు అవసరం. అది రావాలంటే ఏమండి? నేను చెప్పారు యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 17 వరకు చదివినప్పుడు దేవాలయ శుద్ధిపరిచారు. 3 సంవత్సరాల తర్వాత మార్కో సువార్త 11వ అధ్యాయం 15 నుండి 17 వరకు రాయబడి ఉన్నది. 3 సంవత్సరాల తర్వాత అది అక్కడికి వచ్చింది. అప్పుడు నేను చెప్పబడుతున్న మాట ఏంటంటే, శుద్ధిపరచడానికి యేసయ్య ఏం చేశారంటే మీరు చూడాలి. ఆ 15 వాక్యం చూడండి. 15 అది కాదు, ఏంటండి? తాడుతో కొరడారు శుద్ధి పరచడానికి నీ సిద్ధంగా ఉంటే నీ కొన్ని చెయ్యాలి. శుద్ధిపరచాలంటే నీ మనస్సులు కోరుకుంటే నీ చెయ్యవలసిన కొన్ని పని ఉంది. అదే యేసు కొరడాతో ఏం చేయలేదండి, తాడుతో ఏం చేశాడు? అదితోని అది బయటికి తీసివేసి స్తోత్రం కలిగిందా? నీ బయటికి తీసివేయాలంటే ఫస్ట్ నీ లగాలి. నీ కొన్ని కొరడా సిద్ధపరచు, కొన్ని తాడు సిద్ధపరచు. నీ జీవితం నుండి కొన్ని వస్తువులు ఏం చేయాలి? ఈరోజు యేసు నామమును వెళ్ళగొట్టండి. అంటే నేను చెప్పినది సంఘంగా అంటే నువ్వు నేనే సంఘం, నువ్వే నేనే సంఘం. ఇది వెళ్ళగొట్టితే ఎవరు వస్తుంది లోపలికి? గుడ్డివాడు వస్తుంది, గుడ్డివాడు వస్తుంది. చర్చి లోపల స్వస్థత జరుగుతుంది. స్తోత్రం.
లోపల స్తుతి ఆరాధన జరుగుతుంది. ఏది ఇప్పుడు నాకు చెప్పిన మత్తాయి సువార్త 21 అధ్యాయం నుండి నేను ఇప్పుడు చెప్పినది. 21 అధ్యాయము 13 నుండి నేను ఇప్పుడు చెప్పిన మాట. స్తోత్రం. అంటే వినండి, నేను ఇచ్చండి స్తోత్రం కలిగినగా. దేవాలయం లోపలి శుద్ధిపరిచిన తర్వాత ఎవరు వచ్చారు? గుడ్డివారు వచ్చారు, రోగులు స్వస్థత కలిగింది. 17వ వాక్యములకి చిన్న పొట్ట బిడ్డలుండి స్తుతిలో వచ్చారట. స్తోత్రం. ఎందుకు స్తుతి సరిగా రాలేదు? శుద్ధి పరచలేదు. ఎందుకు గుడ్డివారు చర్చికి రాలేదు? గుడ్డివారు రాలేదు, స్వస్థత జరగలేదు. లోపలున్నది కొన్ని బయటికి లోపలున్న బయటికి వెళ్తే బయటికి కొన్ని లోపలికి వస్తుంది. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైందండి? సంఘం అని చెప్పింది రాయగడ సంఘం నువ్వా నేనే. సంఘం అని చెప్పినది నువ్వు నేనే. అదే ఏం చేయాలి? శుద్ధిపరచండి. నీ వ్యక్తిగత జీవితంలో నీ శుద్ధిపరచండి. ఏదేదకి వస్తు ఇప్పుడు కూడా నీ హృదయ లోపలలో తాగుంటూ ఉన్నావు. యాజకుడు ఉన్నారు, వాక్యం వినడానికి ఆయన కొదువ. అక్కడ యాజకుడు వాక్యం చేశాడు, బెల్లి కొదువ, బెల్లి జరుగుతుంది కానీ లోపల ఇది ఉంది. స్తోత్రం. సంఘ బిడ్డల హృదయములు కొన్ని వస్తువులకి స్థానం ఇచ్చిన కాబట్టి విడుదల జరగలే, స్వస్థత జరగలే, స్తుతి ఆరాధన సంఘ లోపల జరగలేకపోతున్నా. స్తోత్రం కలిగింది. ఆనాడు జీవం లేని దేవాలయములు అలాగే జరిగింది. ఆనాడు ఈనాడు జీవం కలిగినదే, జీవం కలగలేదు, జీవం కలిగిన దేవాలయం. 1 తిమోథెయుసు పత్రిక 3:15 వాక్యములు రాయబడింది ఏమనగా జీవం కలిగిన దేవాలయం. అవును కదమ్మా? చదవండి. నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, అంటే జీవం కలిగిన దేవుని సంఘం, దేవుడి చర్చి. జీవం కలిగిన అదేది జీవం కలిగిన చర్చ్ ఏది? అదే నీ చెప్పు. జీవం కలిగిన చర్చి నేనేది? స్తోత్రం. అంటే ఈ ఇంటికి వచ్చి ఇదే చర్చ్ అని అనుకోకూడదండి. ఇదే చర్చ్ ఏది? నువ్వే నేనే. అంటే జీవం కలిగిన చర్చ్. ఎలాగ జీవం కలిగింది? స్తోత్రం కలిగింది కాక. అది ఎలాగంటే మనము కొత్తగా జన్మించి దేవుడి బిడ్డలుగా మారిన దినవ నుండి ఈ జీవం కలిగిన దేవుని ఆలయం అయింది. స్తోత్రం. అప్పుడు ఈ ఆలయం నుండి బయటికి వెళ్ళాలి. స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 3:16 వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యమని, మీరు దేవుని మందిరమై ఉన్నారు, మీరు దేవుని ఆలయముగా ఉన్నాం. అప్పుడు ఆలయంగా ఉన్న నువ్వులో ఏదో వస్తువు ఉంది. అది మీరు నేనే ఒప్పుకోలేకపోతే దేవుడు ఒప్పుకున్నాం. మీరు చెప్తున్నారు నాలో ఏం లేదని నీ చెప్తున్నారే. కిందకి నా విషయం నేను చెప్పినప్పుడు అర్థం అవుతున్నారు. ఉందండి. చాలా మంది దేవుడు ఏదో ఒకటి ఉన్నట్టుగా బైబిల్ తెలియవచ్చున్నారు. అది ఈ రోజు ఏం చేయాలి? వెళ్ళగొట్టడానికి. అది యేసు చేసినట్టుగా నీ సొంత చెయ్యదు. నీ జీవితంలో నీ వెళ్ళగొట్టడానికి రెడీ అయితే సంఘములు అద్భుతం జరుగుతుంది, సంఘములు విడుదల జరుగుతుంది, రోగం తప్పిపోతుంది. మతాయి చెప్పుతున్నారండి, ఈ సామాను అల్లి వెళ్ళి కొట్టినప్పుడు రోగులకి దేవుడు ఏం చేశాడు? ఎందుకు స్వస్థత జరగలే? స్వస్థత ఎందుకు జరగలే? ఏదో ఉన్నా అది వెళ్ళగొట్టండి. రెడీ. ఆ ఒక శుద్ధీకరణము శుద్ధిపరచడం ప్రారంభ
చేసిన శుద్ధీకరణ లేకుండా దేవునిని ఎవరు కూడా దేవుని చూడలేరు. ఆయన ముందుకొక మాట కూడా చెప్పారు. ఆయన ముందుకొక మాట ఏం చెప్పారు? అందరితో సమమై ఉండుడి, సమాధానంతో ఉండుడి. తర్వాత ఏం చేయాలి? కంటిన్యూలీ పర్స్యూ పీస్ విత్ ఎవరీవన్. నీకు అర్థమైందా? సమాధానం అందరితో నిత్యము సమాధానం లేకపోతే నీకు శుద్ధీకరణ జరగదు. కంటిన్యూలీ పర్స్యూ పీస్ విత్ ఎవరీవన్. నిత్యము ఎల్లప్పుడూ అందరితో సమాధానం కలిగి ఉండాలి. నేను చెప్పిన అందరితో ఎల్లప్పుడు అందరితో ఏం ఉండాలి? అలా ఉంటే ఏమవుతుంది? శుద్ధీకరణ ఉంటే ఏమవుతుంది? దేవుడు కనబడుతుంది. లేకపోతే కనబడిన ఛాన్స్ లేదంట. ఎంతమందికి ఇప్పుడు అర్థమైందండి. నీకు ఇష్టమైతే ప్రైజులు చెప్పాలి. నీకు వెలమందిగా చెప్పలేదు. ఒక విషయం నాకు బాగా తెలుసండి. అందరితో సమాధానం. కొందరితో కాదు. మీరు అనుకున్నారు కొందరితో. కొందరితో మాత్రం శాంతి సమాధానం పని జరగదు తల్లి. అందరితో సమాధానంతో ఉండి శుద్ధిపరచండి. దేవుడు కనబడుతుంది. ఈరోజు గుంటలు చెయ్యి నీకు చెయ్యుందని నేను చెప్పాను. నీ చెప్ప చెయ్యుంచొద్దు. నీ చెప్పండి. నా అందరితో సమాధానం. నీ చెప్పడానికి చెప్పలేదు. నీ మనసు చెప్పట్లేదు సార్. ఎవరితోనే ఏదైనా ఉంటే ఈరోజు వెళ్ళగొట్టండి. దానికి వెళ్ళగొట్టడానికి రెడీ అయినా అనుకో, సూపర్ విడుదల జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కోరుకున్నదండి శుద్ధిపరచడం. నీ అక్కడ నా తల్లి ఉంది. నీ తల్లి అవడానికి ప్రయత్నించొద్దు. స్తోత్రం కనుక దేవునికి స్తోత్రం. అందరితో ఏం చేయాలి? సమాధానం కలిగి శుద్ధిపరచండి. దేవునికి స్తోత్రం. శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవునికి చూడలేదని దేవుడు వాక్యం. స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనగంటే, ఈ శుద్ధి పరచడం చేసిన వాడు చాలా మంది అదంతా వరకేం చేయలేదు. శుద్ధిపరిచి ఉండలేదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేను అయ్యగారు చెప్పినట్టుగా శుద్ధిపరిచాను. ఇది ఎప్పటి వరకు ఉండాలి? అంత వరకు అంటే నీ మరణం వరకేముండాలి? శుద్ధిపరిచి ఉండాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వాక్యం. సీమోను పేతురు, ప్రభువా, దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కూలిపోయెను. అంటే దావీదు దేవుని సంకల్పము చొప్పున ఎలాగ చేశారు? సంకల్పం చెప్పిన తన తరము వారికి సేవ చేసి నిద్రించి. స్తోత్రం చెప్పండి. ఎలాగ చేశారు? దేవుడి సంకల్పం చెప్పిన సేవ చేసి నిద్రించారట. ఆ మాట మనతో కూడా చెప్పాలి. దేవుడు చెప్పాలి. స్తోత్రం. ఎలాగా? దేవుడి సంకల్పం చెప్పిన సేవ చేశామని. నీ ఇష్ట ప్రకారం కాదు. అంటే బైబిల్ కొందరు విషయం గురించి చెప్పినప్పుడు, చదివినప్పుడు అందరూ గురించి అలాగ చెప్పలేకపోతున్నారు. కానీ దావీదు గురించి అది చెప్పుతున్నారు. ఎవరి గురించి చెప్పుతున్నారండి? దావీదు సంకల్పం చెప్పిన. నీకు ఎంతమందికి అర్థమైంది? దావీదు చేసినట్టుగా భయంకరమైన పాపం
బైబిల్ వేరే మనుషులు చేయలేదు. ఒకటి మీకు అందరికీ తెలుస్తున్నట్టుగా ఊరియా భార్య స్నానం చేయని చూసినప్పుడు ఆయన మీద ఆశ కలిగి ఊరే చంపడానికి ఏం చేశారంటే సొంత చేయితోని రాసిన కాయతాలు రాసి ఆయన చేతికి ఇచ్చాడు, భర్త చేతికి ఇచ్చారు. అది ఇవ్వన ముందుకు ఇంకొక కొన్ని పని చేశారు దావీదు. ఈ భర్తకి ఆ భార్య మీద కన్నబడి ఆశపడి అమ్మతోని అక్రమ సంబంధం చేసిన తర్వాత భర్తకి ఇంటికి పంపించడానికి తావిసి పంపించడానికి, కానీ ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు భర్త భార్యతో ఏం చేయలేదు, సాహసం చేయలేదు. ఇది దావీదుకి తెలిసింది. ఆ దావీదుకి తెలిసిన కాబట్టి దావీదు ఏం చేశాడు, కాగితాలు రాసి ఈయనకి చేతికిచ్చి ఆయన లెక్కించి ఆయనకి చంపడానికి ఉన్న కాగితాలు పట్టుకొని ఆయన ఎక్కడికి యుద్ధంలోకి వెళ్ళి చంపబడాలనుకున్న వాడి చేతికి అప్పగించారు. ఆయనే అది చదివి ఈయనకి ముందుకు నిలబట్టి ముందు పంక్తిని నిలబెట్టి ఆడికేం చేశాడు, చంపిన తర్వాత ఆయన ఏం చేశారంటే తన భార్యకి ఏం చేశారు, మ్యారేజ్ చేశారు. తర్వాత ఈయనకి ఏ ప్రోడు లేదు, హాయిగా ఉన్నాం, బలి ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉంది. కానీ ఏం జరిగిందంటే ఒక ప్రవక్త ఇంటికి వచ్చి చెప్పిన వరకు ఆయనకి ఏం కలగలే, స్తోత్రం కలిగింది కాదు, స్తోత్రం కలిగింది. అంత భయంకరమైన పాపం చేసిన వ్యక్తి తన పాపం ఒప్పుకొని, అదే 51 కీర్తన, పశ్చాత్తాపడి దేవుని వైపుని తిరిగిన కాబట్టి వదిలింపబడింది. స్తోత్రం కలిగింది ఏంటండి, స్తోత్రం. అందుకని దేవుడు చెప్పుతున్నారు ఏమనకంటే తెలుసా, దేవుడు చెప్పుతున్న మాట అపోస్తల కార్యములు 13:36 రాయబడిన మాట ఏమనకంటే సంకల్పం చెప్పినట్టుగా దావీదు పరిచయం చేశారట. స్తోత్రం కలిగింది. నీ పాపం ఎంత భయంకరమైన కూడా అది నీ ఒప్పుకొని వాడే తిరిగి వచ్చిన అనుకో, పశ్చాత్తాపడిన అనుకో, మరి 100 మంది ఇంటికి వస్తాయి. దావీదుని సింహాసనం అది యేసుకు ఇష్టమని చెప్పారు. నేను చెప్పుకొని వచ్చిన మాట ఈ కాలంలో నన్ను కూడా తెలగ చెప్పాలి. దేవుడి సంకల్పం అనుసరించి పరిచర్య చేసింది తెలిచాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ ఈ శుద్ధిపరిచిన కొందరి జీవితం వాళ్ళకి చెప్పలేదు. దేవుడి సంకల్పం అనుసరించి సేవ చేశారని చెప్పలేకపోయింది. కానీ భయంకరమైన శుద్ధిపరిచన చేశారు. తుదకొచ్చినప్పుడు దేవుడి మాట చెప్పలేదండి సార్. అనగా 4 వ్యక్తి గురించి చెప్తాను. ఈరోజు అందరు ఎప్పుడు ఒక విషయం చెప్తాను, సమయం ఉంటే బాకీ 4 విషయం కూడా నేను చెప్తానండి. స్తోత్రం కలిగిన గాక. సరే అండి, బైబిల్ గ్రంథాలు చదవండి. మొదటి రాజుల పుస్తకము 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజా. మొదటి రాజుల పేరు ఆశ. ఏంటండి? ఆశ. ఆశ అని పదానికి అర్థము వైద్యుడు. ఆశ అని పదానికి అర్థము వైద్యుడు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఆశ అక్కడ రాయబడిన వాక్యం నీవి చదివారా? ఆ 8 వాక్యం ఒకసారి కూడా వినండి. అబియాం అంటే ఆశ తండ్రి పేరు అబియాం. ఆయన తండ్రి పేరు దావీదు. అంటే దావీదునికి ముందుకొకడు ఉన్నారండి, సాలోమోను గారు.
స్తోత్రం కలిగింది. అంటే ఇలాగ చెప్పొచ్చిందండి, అబియాము సాలోములు గారు కాలములు అని చనిపోయిన తర్వాత ఆస ఇశ్రాయేల్ దేశానికి రాజులుగా మారిందని దేవుడు వాక్యము రాయబడింది. స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇంకా నేను చదవాలి 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుంది. ఒకటి ఆశ ఉండమ్మా, వెళ్ళిపోకూడదమ్మా. ఆశ రాజుడు అయినప్పుడు దావీదు వలన యెహోవా దృష్టికి యథార్థవంతులుగా జీవించారట. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. 2 చదవమ్మా. పురుషకాములను దేశములో నుండి వెళ్ళగొట్టి. అంటే ఎవరండి పురుషకాములండి? పురుష వ్యభిచారుడు ఏంటండి? స్త్రీకే చేస్తున్నారు వివాహం, అనగా పురుషులు. అది ఎక్కడ ఉంది? ఇది సోదోమ. అది ఆస రాజావా అయిన టైంలో అక్కడ జరిగినది. తర్వాత చదవమ్మా. పురుషకాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను. ఆమె చెప్పండి. శుద్ధిపరచడానికి ప్రారంభించేది ఆశ. స్తోత్రం కలుగును గాక. పురుషకాములకి మొదటి ఏం చేశారు? వెళ్ళగొట్టారు. అక్కడ ఉన్న విగ్రహములకి ఏం చేశారు? స్తోత్రం. సరి అయిన శుద్ధీకరణ ప్రారంభించినప్పుడు ఇంటి లోపలి మాత్రం కాదు, చర్చి లోపలి మాత్రం కాదు, ఊర్లు కూడా అది జరుగుతుంది. నీ ఊర్లన్నీ వెళ్ళగొట్టడానికి వెళ్ళొద్దు. నీ సరిగా శుద్ధి పరచడానికి స్టార్ట్ అయితే నిన్ను చూసి కొందరు కూడా అదే రీతి లేక వస్తుంది. దానికి మాత్రం ఏం చేయలేదు, ఉంచలేకపోతున్నారు. తర్వాత చదువు 12వ వాక్యం. మరియు తన అవ్వ అయిన మాయక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవత స్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వారను దాన్ని కాల్చివేసి ఆమె పుట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఎక్కడికి శుద్ధీకరణ ఎక్కడికి వచ్చింది? శుద్ధి రాజ్యం ఏలవాడి చేస్తాం కానీ ఇల్లు ఏలవాడి చేయడానికి కష్టం. రాజ్యం అంతా బాగా ఏలవాడి చేస్తారు కానీ సొంత ఇంట్లో మాత్రం చెత్తే. రాజ్యం ఏలవాడి చేయడానికి నో ప్రాబ్లం అండి, కానీ ఇంటి లోపల స్తోత్రం. రాజావా అయినప్పుడు he also disposed his great grandmother. సొంత అమ్మకి మొదటి ఏం చేశాడు? నరికేది. అమ్మకి గ్రేట్ గ్రాండ్ మదర్. ఆ గ్రాండ్ మదర్ కి ఏం చేశారు? మక్కా ఫ్రమ్ హర్ బీయింగ్ క్వీన్. స్తోత్రం కలిగింది. because she made a horrid horrid obscene vulgar image for the goddess of Asherah. అంటే నీ బైబిల్ అంటే నా బైబిల్ అమ్మ అని రాయబడింది. నా దాంట్లో ముద్దమ్మ అని రాస్తుంది. స్తోత్రం కలిగింది. అమ్మ ఉంచిన మాయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవత స్తంభం ఒకటి నిలపగా ఆశ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టారు కదా. ఆశ రాజా అయినప్పుడు అమ్మకి అమ్మ చేసిన పనికి ఏం చేశారు? అదే సరైన శుద్ధీకరణము. శుద్ధి చర్చి నీ జీవితంలో జరిగినప్పుడు నీకు అసహించం పుట్టించిన కొన్ని ఏం చేయాలి? అమ్మకి రాజ్ఞి పదవి నుంచి తొలగించారు. స్తోత్రం కలిగిన కాక. సరి అయిన శుద్ధి జరగడానికి స్టార్ట్ అయింది అనుకో, అది ముఖం లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, అది వెళ్ళగొట్టన వస్తుంది. నీ వెళ్ళగొట్టు. దేవుడు నిన్ను ఏర్పరిచిన దేనికంటే
చేసినప్పుడు పిల్లల్ని చేసినప్పుడు సొంత పిల్లలు చేసినప్పుడు కళ్ళు మూసేస్తున్నారు. నీ వేరే మనుషులు ఊరో చెప్పినప్పుడు ఫుల్ టామ్ టామే. మొదటి నీ ఇంటిని చెయ్యండి, అక్కడ నరికంటది నరికండి. అవునా? నీ ఇంటిని చెయ్యకుండా వేరే వారి ఇంటికి వెళ్ళి చెయ్యొద్దండి. దానికన్నా పెద్ద నాటకం స్తోత్రం. దేవుని ఎక్కువ ప్రేమించినప్పుడు అమ్మ ఉండదు, నాన్న ఉండదు, భర్త ఉండదు. దేవుడి కంటే వేరే ఏది నీ జీవితం ఉండకూడదు. స్తోత్రం. అది ఉంటే ఈరోజు నరికే, అది ఉంటే అది వెళ్ళమంటే ఈరోజు. స్తోత్రం. మన పిల్లలు చేసినప్పుడు తప్పు కాదు, అది పిల్లలే, చిన్నపిల్లలు కదా, ప్రాబ్లం లేదు. మనం అని చెప్తున్నారు, మీరు చెప్పలేదా? మీరు చెప్ప మీకు పిల్లలు లేదు. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చెప్తుంది? అదే చిన్నపిల్లలు కదా, బయటలో ఉన్నవాడు చెప్పినప్పుడు చేయనప్పుడు పెద్ద నాటకం చేస్తారు. ఏంటి శుద్ధిపరిచిన దేవుడు బిడ్డలుగా చెప్పచ్చా? ఆశాకి చూడండి, ఆశాకి చూడండి. ఆశారాజుడు అయినప్పుడు దేవయ్య అక్కడ దేశములు ఉన్నాయన్నింటికి వెళ్ళగొట్టిన మాత్రం కాదు, ఇంటి లోపలికి కూడా దిగి వచ్చారండి. స్తోత్రం కలిగిన కాక శుద్ధి నీ ఇంటిని మీద ఈ దేవుడు బిడ్డలంటే నీ ఇంటిలో సినిమా చూసినప్పుడు మీరేం చేస్తున్నారు? నీ కూడా దానికి పొత్తు మాట్లాడకుండా సైలెంట్ గా, నీ కూడా మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని ఆయనకి నీ సమర్పించున్నాను. సరి అయిన శుద్ధీకరణం వచ్చినప్పుడు వెళ్ళగొట్టిన వస్తువుని ఇంటి నుండి వెళ్ళగొట్టండి. ఇలాగ చెయ్యమని వెళ్ళగొట్టమని సినిమా చూడదని నేను చెప్పడం తప్ప నీకు నచ్చితే చెయ్యండి. నాకు ఏటివి బలవంతకు లేదు. స్తోత్రం కలిగిన స్తోత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటి ఆయన దేవుడు మీరేం చేశాడు? యథార్థవంతుడు. దేవుడు సన్నిధిని యథార్థవంతుడు ఉంటే ఇంటిలో యథార్థవంతుడు వస్తాడు. ఇంటిలో ఉంటే బయటికి కనబడతాడు. మన పిల్లలు చేసినప్పుడు మనకు భేదం లేకపోతే నేను అనుకున్నాను, నేను తల్లియా పిల్లల ఎవరా, అమ్మాయ, నాన్నయ్య, సహోదరుల స్తోత్రం. నీకు వేదన కలగాలి. అది చూసినప్పుడు నీవు మౌనంగా ఉండకుండా మోర్దక చేసినట్టుగా ఏం చేయాలి? ఆయన ఆ గుమ్మ దగ్గరికి వెళ్ళి ఉచ్చస్వరంతో దేవుడి తల్లి ఏం చేయడానికి ప్రార్థన ప్రారంభించారు. స్తోత్రం కలిగినగా అది చూసుకొని మౌనంగా కూర్చున్నవాడు కాదు, శుద్ధిపరచడానికి రెడీ ఉన్న దేవుడు అట్టువలన మార స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ కాలంలో ఏమైందంటే అక్కడ మారలేకపోతున్నారు. అది దాన్ని బట్టి నాకు భయం కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇంకా నేను చూడండి ఆయన చేయని పని 14వ వాక్యం మొదటి ఆశ హృదయపూర్వంగా ఏం చేశారు? ఎవరికి? నేను అడుగుతున్నారు. నీ శుద్ధిపరచున్నారే, శుద్ధిపరచడానికి అయ్యగారు చెప్తున్నారు హృదయపూర్వంగా దేవునికి ఏం చేయాలి? అనుసరిస్తున్నావా? అనుసరణే మేలు, అనుసరణమే దీవెన. అనుసరించిన కాబట్టి యేసు ప్రభు తన తాను ఈ లోకములకు వచ్చి అనుసరించిన కాబట్టి ఏసైకి ఏం చేయలేదు, ఎక్కించారు దేవుడు. అనుసరణ పైకి ఎక్కడానికి ఉన్న మెట్టి, అనుసరణ పైకి ఎక్కడానికి ఉన్న మెట్టు. స్తోత్రం. అది ఈ రోజు నీ అనుసరించే ఎలాగా? హృదయపూర్వంగా దేవుని
భార్య భర్తకి అనుసరించున్నవా? సంఘము సంఘ బిడ్డలు సంఘ కాపారికి అనుసరించుచున్నవా? ఒకసారి శుద్ధిపరచడానికి శుద్ధి కలగడానికి శుద్ధిపరచడానికి వచ్చిన వ్యక్తులు కనిపించిన కొన్ని గుణాలు. ఎందుకంటే ఆశ దేవునికే చేశాడు, సంపూర్ణంగా దేవునికే చేశాడు, అనుసరించిన ఒక బిడ్డలుగా మారాలి. అబ్రహామునికి ఇస్సాకు సంపూర్ణంగా అనుసరించి ఎక్కడ వరకు? బలి అర్పించడానికి ఉన్న స్థితి. నీ అలాగా అనుసరించలేకపోతే శుద్ధి నీలోనికి సరిగా రాదు. స్తోత్రం. సరి అయిన శుద్ధి నీలోనికి రావాలంటే దేవునికి ఏం చేయాలి? సంపూర్ణంగా. ఈయన మాత్రం కాదు అనుసరించడం. ఈయన ఏం చేశాడు? 10 వచనం చూడండి. 10 వచనం 2 దినవృత్తాంతములు చూడండి. 2 దినవృత్తాంతము 15వ అధ్యాయము 10 నుండి 13 వరకు చదవండి. తాము తీసుకొచ్చిన కొల్లు సొమ్ముల నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చెయ్యుదగానియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారందరికీ మరణ విధించమని దేవునికి లోబడినట్టుగా ఆ దేశంలో ప్రజలు కూడా ఏం చేశారు? లోబడ్డారు. స్తోత్రం. అనుసరించారు. స్తోత్రం. హలో, నేను చెప్పిన అర్థమైందో లేదానికి? ఆయనలో ఉన్నది ప్రజలకి అందించారు. ఆయనలోని ఉన్నది ఏదో అది ప్రజలకి ఏం చేశారు? మనలో లేనిది వేదం మీద రుద్దేటం. నేను ఎక్కడ ఆహారం తింటాను, అది తిన్నమని చెప్తే నేను తినరే తింటాను. అది నా పద్ధతి కాదు. అది నేను చెయ్యలేని నేను నీ తిన్నమని చెప్తే దాంట్లో ఇంకా అర్థమేంటి? అది అర్థం ఏమండి? హలో, వీడు వేసం తిండ కానీ అవతల తినేమంటాడు. స్తోత్రం. నీలోని లేదేని, నీలోని విశ్వాసం వేరొకరికి ఏం చేయకూడదు, చెప్పకూడదు. నీలోని అవిశ్వాసం కలిగిన వాడు నీ వేరొకరికి చెప్పకూడదు. నీలోని ఏది ఉన్నదో అదే చెప్పు. అది వేరొకరికి మనుషులకి ఇచ్చండి, అప్పుడే విడుదల కలుగుతుంది. ఆశ దేవుడికి లోబడినట్టుగా ప్రజలు కూడా ఏం చేశారు? లోబడడానికి చెప్పారు. చెప్పడం మాత్రం కానీ అందరూ ఏం చేశారు? దేవుడితో నువ్వు టంబడి చేసినట్టుగా. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. నీ భర్తకి లోబడలేని వాడైతే వేరే మనిషికి లోబడని చెప్తే ఎలాగ అవుతుంది? అదేం చెప్తాను, దానికి ఏం చెప్తాను? తెలుగులో ఏదైనా సామధన ఉందా దానికి? మనలోని లేనిది వేరే మనిషిని కనబడడానికి ఇష్టపడుతున్నవాడు మనకు అసూయిందా? వేరే అక్కడ అసూయపడినప్పుడు నీ అని చెప్తున్నారు. వాడు ఎంత అసూయపడుతున్నా చూడండి. నీలో అది ఉన్నది. సోదరు, నేను చెప్పిన ఏంటంటే ఈ శుద్ధీకరణ సరిగా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము. మనం ఉన్నదే వేరే మనుషుడికి ఏమవుతుంది చేస్తుంది. ఆశ దేవునికి అనుసరించినట్టుగా ఆ దేశములలో ప్రజలకే చేశారు, తెలియపరిచి చేయించారు. ఇలాగ చెయ్యడానికి స్తోత్రం కలిగిన ఇద యథార్థమైన శుద్ధీకరణ. శుద్ధి లోనికి సంఘ రావాలి. స్తోత్రం కలిగిన అందుకని నీకు ఉన్నది మాత్రమే, నీ ఉన్నదే చెయ్యనది మాత్రమే వేరే మనుషులకు చెప్పండి. ఇది అది స్తోత్రం. మన ప్రభువు ఇది కదా. అందుకని ఒకడికొకడికి సంఘం ఏమీ లేదు, పొత్తు లేదు. పొత్తు లేదు కానీ నీకు లేదు, ఆడి ఉంది.
లేనివాడు ఉన్నవాడికి ఏం చేస్తున్నారు? కుళ్ళుతో చూస్తున్నాడు. అదే ప్రాబ్లం. కుళ్ళు అది మార్పు జరగలే. మనకున్నది వేరే మనిషి ఎదిగించండి. స్తోత్రం కలిగిన యేసు ప్రభు నాకున్నది నీకు ఇస్తున్నారు. పీతరు చెప్పారు నాకున్నది నీకు. పీతరు గారు చెప్పారు గట్టి వెంకటం లేదు, నాకున్నది నీకు ఇస్తున్నది యేసు. మనకున్నది వేరే మనిషి ఎదిగించండి. స్తోత్రం కలిగిన శుద్ధిపరిచిన వాడు. అసలు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి, ఆయన ఏం చేశారు? ఆ దేశములు ఉన్నదని అన్నింటికి ఏం చేశారు? రెండు, అమ్మాయికి ఏం చేశారు? వెళ్ళగొట్టారు. మూడు, ఆ దేవుడి మీద ఏం చేశారు? పూర్ణ హృదయంతో. నాలుగు అని తనకున్నది వేరే వ్యక్తికి ఇచ్చారు. అంటే శుద్ధి చేశారు. ఈ 4 విధములున్న పని ఆడి చేశారు. కానీ చివరికి వచ్చినప్పుడు సంగతి మారిపోయింది. 2 దినవృత్తాంతము 16వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. ఆశా తన ఏలబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునేను. విచారణ చేయాలి అది అనకదండి. యెహోవా మీద ఆశ్రయించకుండా వైద్యులను పట్టుకునేను. Asa developed a disease in his heart, in his feet. His disease was severe. Yet even in his disease, he did not seek the Lord, but relied only on the physician. హలో, శుద్ధీకరణ పరిచిన దేవుడి బిడ్డలు చూడండి. రోగిగా వచ్చిన స్థితి వచ్చినప్పుడు, దీన రోగి దశ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా ఆశ్రయించకుండా వైద్యుల మీద ఆశ్రయించుకొని, రాజుడుగా వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా చేసిన కుమారుడు, దేశము నుండి విగ్రహములకు వెళ్ళగొట్టిన వాడు, సొంత అమ్మాయి కూడా రాజ్య స్థానం నుంచి తొలగించి ఆ ఇంటిని శుద్ధీకరణ చేసిన వాడు, తనకున్నది వేరే మనుషుల మీదకి ఇచ్చిన కుమారుడు తుదకొచ్చినప్పుడు జీవితం మారిపోయింది. ఏంటైంది? రోగం వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకోకుండా ఆశ్రయించకుండా వైద్యులు పట్టుకున్నారు. స్తోత్రం స్తోత్రం. 10 వదన కూడా చదువు తల్లి. 10 వదన కూడా ఆ దేశదర్శి అట్లు ప్రకటించినందున ఆసా అతని మీద కోపగించి రౌద్రం చూపి అతనిని బందీ గృహంలో వేసాడు. ఇది మరి చాలండి, మాట ముగిస్తున్నా సరిపోయింది. ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ప్రవక్తని బందీల గృహంలో పడేశాడు. ప్రవక్త వచ్చి ఆయన చేసిన తప్పు చేసిన వెంటనే ఆయన మీద కోపపడి రౌద్రం చూపి బందీ గృహంలో చేరు. చివరికి వచ్చినప్పుడు దైవదాసుడి మీదకి చేయి పట్టారు. చివరికి వచ్చినప్పుడు దేవునికి విడిచి పట్టారు. స్తోత్రం. మీ యొక్క కాలం వెనక్కి చూడండి. మీ రక్షణ పొందిన దినములుంది. యేసు దేవుడని నమ్మిన వెంటనే అన్ని విడిచిపట్టి శుద్ధిపరచ నువ్వు మరి 20 సంవత్సరం తర్వాత నీ జీవితం ఎలాగుంది? అప్పుడున్న శుద్ధి ఇప్పుడున్న శుద్ధి ఎలాగుంది? ఆశా జీవితం చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశా జీవితములు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ఆ 12వ వాక్యం పూర్తిగా చదవమ్మా. 12వ వాక్యం పూర్తిగా చదవాలి. తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము 12-13 వాక్యాలు అదేనయ్యో
దేవుడు అతనికి ఏం చేశారు? శిక్షించారు. అవును కదా, రోగం వచ్చారు. అవును కదా, జబ్బు పుట్టినప్పుడు ఆయన దేవుడు శిక్షించినప్పుడు అప్పుడు కూడా ఎక్కడికి తిరిగి రాలేదు. దేవుడు వైపు ఏం చేయలేదు, శుద్ధిపరిచిన బిడ్డలే దేవుడి వరకు ఏం చేశారు? అవునవును, రాజుడు అయినప్పుడు దేశములున్న విగ్రహములకి వెళ్ళగొట్టారు. ఇంటి లోపల అమ్మ చేసిన దేవతకి వెళ్ళగొట్టారు. అమ్మకి స్థానములకి తొలగించారు. యెహోవాను అనుసరించి నడిచారు. తర్వాత ఏంటి, అదే విధంగా ప్రజలకు కూడా అదే విధంగా నడిపించారు. చివరికి వచ్చినప్పుడు స్థితి మారింది. అదో 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎలా ఉంది నీ జీవితం, క్రైస్తవ జీవితం? స్తోత్రం. మీరు స్తోత్రం చెప్పరు, నేను చెప్తాను. స్తోత్రం కలిగింది. ఒకనాడు అదొద్దు అదొద్దు అని చెప్పిన వాడు ఇప్పుడు అది కావాలని ఏదొద్దన్నారు అదే కావాలన్నారు. ఇప్పుడు కావాలని లేదు. చెవిలు వెందాలు గింగారు ఏం వద్దు అని చెప్పిన వాడు అప్పుడు ఒకేసిన వాడు ఇప్పుడు ఏమన్నా ముత్త వేయిస్తున్నాడు. శుద్ధిపరచడము ఇప్పుడు మాత్రం జరగదండి, అందం వరకలా ఉండాలి. కానీ ఆశ జీవితం అందం వరకు పరిశుద్ధులుగా జీవించలేదు, దైవదాసుల మీద కోపపడలేదు. అది మాత్రం కాదు, వైద్యుడి మీద ఆశ్రయించి జీవితంలో పడిపోయినప్పుడు దేవుడి వైపు ఆడు తిరగలేదట. ఈ రోగం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? తిరగాలి. ఎందుకు దేవుడు వచ్చారని అయ్యా రిపెంట్, దేవా నీ ఎదుటకి నేను తిరిగి వస్తున్నారని చెప్పడానికి ఉన్న మనస్థితము కూడా పోయిపోయింది. నేను చెప్పిన మాట నీకు అర్థం అవ్వలేదు. ఆ దేవాలయంలో యేసయ్య ఏది వెళ్ళగొట్టారో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది అక్కడికి వచ్చిందండి. నీ ఏది బయటికి తీసివేశారు, కొన్ని సంవత్సరాల తర్వాత అది నీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది. ఆశా జీవితం వలన నీ జీవితం మారిపోకూడదు. నా మాట ముగిస్తుంది. సంఘటన రక్షింపబడిన వాడి సమయం అని చెప్పని నేనే వేరే ఎవరితో సంబంధం లేదని, పిల్లలకి నేను దేవుని బిడ్డలకు మాత్రం ఇస్తామని. ఇప్పుడు దేవుడు బిడ్డలు ఎవరు వచ్చినా కానీ అందరికి రెడీ. సోదరు అదిగా వచ్చిన రేపు నేను చెప్తానండి విస్తారంగా. దేవునికి స్తోత్రం. శుద్ధిపరచడం దేవునికి స్తోత్రం కలిగింది. సంవత్సరం గడించినప్పుడు మన శుద్ధిపరచడం కూడా మారిపోయింది. స్తోత్రం కలిగింది. నేను అడుగులే నేను అక్కడ శుద్ధిపరచడానికి సిద్ధంగా ఉన్నవాడు ఏం చేయాలి? అక్కడ యేసయ్య ఏం చేశారంటే, దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడే ఒక తాడు అది కొరడగా చేసి కొట్టలేదు, దానితో కొట్టలేదు, తీసుకొని అప్పటి వరకు పనికి లేని వాడు వస్తువుకు దేవుడి చేతులు ఇచ్చినప్పుడు శుద్ధిపరచడానికి ఉన్న పనికి జరిగింది. ఉపవాస ప్రార్థన మొదటి రోజు దేవుడికి మనం చెప్తాం, దేవా నా మందిరం నా హృదయమైన దేవాలయం ఒక్కసారి ఏం చేయాలి? శుద్ధి దేవుడికి అయ్యాలి కానీ నీ దయ్యమని చెప్పండి. నాలో నిన్న ఏదైనా మార్కలుండే ఈ రోజు నేను అది శుద్ధిపరచడం రెడీ అయి ఉంటే దేవుడు వస్తుంది. అక్కడికి వస్తే ఆ దేవాలయంలో గుడ్డివాడు రోగులకు వచ్చి స్వస్థపరిచి ఆరాధన స్థలం. ఇదిన ముందుకు ఇదిన ముందుకడ ఎద్దుల స్థలం, ఇదిన ముందుకడ ఆవుల స్థలం, ఇదిన ముందుకడ పావుల స్థలం, ఇదిన ముందుకడ అటువంటి స్థలం వచ్చినప్పుడు యేసయ్య స్థలం వచ్చినప్పుడు స్థితిని మారి మారిపోతుంది. పావుల స్వరము బయటికి వెళ్తే
స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. ఎప్పటి వరకు శుద్ధిపరిచయం ఉండాలి? అందం వరకు, మరణం లేకపోతే యేసయ్య వరకు. నేనే నీకు అనుకుంటాను. నీ ఒక మాట చెప్పి మాట ముగించి ప్రార్థన చేశాను. అమ్మా, నీ ఏదైనా విషయములు విడిచిపెట్టి నీ ఏదైనా విషయములకి నేను పొత్తుగా చేస్తున్నాను. ఇది నాకొద్దు అని చెప్పినది మళ్ళీ నీ పట్టుకున్నాను. ఆస్తరాజు అయినప్పుడు దేవునికి ఎక్కువ విలువిచ్చిన కాబట్టి విలువన్న అమ్మకి అమ్మ స్థానం నుంచి తొలగించారండి. సరి అయిన ప్రేమ వచ్చినప్పుడు అమ్మ, నాన్న, భార్య, భర్తలు, పిల్లలు, ఆస్తి పొలముల కంటే దేవుడికి ఎక్కువ ప్రేమ వస్తుంది. ఈరోజు ఒక మినిట్ కన్ను మూసుకొని నేను నీకు అడుగుతున్నా, యేసయ్య కంటే ఎక్కువ నీ చేయను, ప్రేమించను. ఆశ అదే చేశాడు. యేసయ్య కంటే ఎక్కువ ఆడ అమ్మకి ప్రేమించలేదు. అందరికి చెప్తాను, అమ్మకి ప్రేమించాలి. అతనికంటే ఎక్కువ ప్రేమించాలి దేవునికి. స్తోత్రం. కానీ ఆశ జీవితం అని చివరికి వచ్చినప్పుడు దైవదాసుని మీదకి ఆడు కోపపడారు. చివరికి వచ్చినప్పుడు వాడికి రోగం వచ్చినప్పుడు కూడా ఆ శిక్ష పొందినప్పుడు తిరిగి దేవుడు సరి తన తాను తగ్గించి ఒక దేవుడు వైపు తిరగలేకపోయిందండి. ప్రియులారా, ఈ రాత్రి ఈ పగలాగా మనం ఉండకూడదండి. మనకు జరిగిన ప్రతి విషయములు దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. మనకు జరిగిన ప్రతి విషయములు దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు తిరిగి రావడానికి ప్రయత్నించండి. తను తాను తగ్గించడానికి ప్రయత్నించండి. ఏంటి దేవా ఇలాగా జరగడానికి కారణమని అడిగి దేవుడి సన్నిధిని మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేసి శుద్ధిపరచడానికి రోజు రెడీ కావండి. పరిశుద్ధమైన తండ్రి, దేవానికి వందనాలు. ఈరోజు నీ మాట్లాడిన స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, దేవాలయానికి యేసయ్య వచ్చి 30 సంవత్సరాల పరిచయం ప్రారంభించినప్పుడు అని దేవాలయానికి వచ్చి దేవాలయ లోపలి నుండా ఎద్దులు, మేకలు, పావురములకి వెళ్ళగొట్టి బయటికి పారవేశాడు. కానీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి తిరిగి ఆ వస్తువు వచ్చారు. అది మమ్మల్ని ఒక విషయము హెచ్చరిక మాట్లాడుతారు. రాబో దినములు నీ జీవితం అలాగే జరుగుతుంది. జరగకుండా శుద్ధిపరచడానికి దేవా మమ్మల్ని హెల్ప్ చేయ, సహాయం చేయ. ఎంతవరకు అంతవరకు పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని సహాయం చేయ. ఎక్కడ శుద్ధిపరచాలో ఇంటిని శుద్ధిపరచాలి, ఇంటిని శుద్ధిపరచాలయ్యా. తల్లిదండ్రుల వద్ద శుద్ధిపరచాలి, అక్కడ శుద్ధిపరచాలి. పిల్లల వద్ద ఏదైనా శుద్ధిపరచాలి, అక్కడ రెడీ అయిందన్న ప్రభా. అసలు చేసినట్టుగా నేను మా సంఘ బిడ్డలు కూడా చేయడానికి దేవా ఈ బిడ్డలకి నీ సహాయం చెయ్యయ్యా. ఆశా జీవితం వలన మన జీవితం జరగకూడదయ్యా. దైవదాసునికి ఎదురుగా మాట్లాడి చివరికి రోగిలా చనిపోయిన స్థితికి రాకుండా దావీదు గురించి చెప్పినట్టుగా చెప్పడానికి సహాయం చేయండి. దేవుడి సంకల్పం చెప్పున పరిచయం చేసి దేవుడిని నిద్రించడానికి భాగ్యం ఇచ్చాడు ప్రభా. దేవుడి సంకల్పం చెప్పున పరిచయం చేయడానికి మాకు, మా బిడ్డలకి నీ సహాయం చేసిన స్తోత్రం ప్రభా. అద్భుతం చేయన స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్నాడు. గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా, మూగవాడనయ్యా నా స్వరము నీవగా. గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా, మూగవాడనయ్యా నా స్వరము నీవగా. గుడ్డివాడనయ్యా నా తోడు నడవవా, గుడ్డివాడనయ్యా నా తోడు నడవవా.
దాటిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి వేళ నీ వాక్య భాగంలో నుంచి నేర్చుకోగలిగితీరా. దేనిని దేవ మేము వదిలేసామో దానిని మరలా దేవ జీవిత ప్రభావాల మధ్య, మనుషుల ప్రభావాల మధ్య, వ్యక్తిపర స్వాతంత్రం మధ్య తోడుకొని తీసుకొచ్చిన దాంట్లో ఒక శుద్ధీకరణ కలిగించి తీరడానికి దేవ మాకు వివేచనం ఇచ్చి వాక్యం ద్వారా బుద్ధి చెప్పినందుకు స్తోత్రమయ్యా. దేవ ఈరోజు చెప్పిన వాక్యాన్ని మేము హృదయపూర్వకంగా అంగీకరించుచున్నాం. ఒకసారి కుటుంబాన్ని పరిశోధించుచున్నాం, వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుచున్నాం, ఆత్మీక చర్యను పరిశోధించుచున్నాం, కృపావరాలను మేము పరిశోధించుచున్నాం, మాట్లాడుతున్న మాటలను మేము పరిశోధిస్తున్నాం, బోధించిన వాక్యాలను మేము పరిశోధించుచున్నాం, జీవించే జీవితాన్ని మేము పరిశోధించుచున్నాం, కుటుంబాలను మేము పరిశోధించుచున్నాం, సంఘాన్ని మేము పరిశోధించుచున్నాం, దేశాన్ని మేము పరిశోధించుచున్నాం. దేవా లోటు మీకు కనిపించిందయ్యా, మమ్మల్ని దాటుకుపోవద్దయ్యా. ఈరోజు మాకు నీ దగ్గర నుంచి ఒక కరుణ కావాలయ్యా, నీ దగ్గర నుంచి ఒక కృపావాత్సల్యం కావాలి దేవా. కుంటితనం కలిగిన సిచ్యువేషన్లు ఉన్నాయి, మూగోడైపోయిన పరిస్థితులు ఉన్నాయి దేవా. దేవా సరిగ్గా నిలబడాల్సిన సిచ్యువేషన్లు ఉన్నాయి, అక్కడెక్కడ మేము నిలబడలేదయ్యా. పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. ఈరోజు ఒక మంది పడుగుచున్నామయ్యా, అందరితో సమాధానం కల్పించి తీరేటట్టుగా, అందరితో మనసు హృదయం ఏకపరిచి తీరేటట్టుగా దేవా, క్షమాపణ అడిగి తీరేటట్టుగా దేవా, తప్పు జరిగిన చోట్ల మరలా తప్పు జరగకుండా బాగుపరిచి తీరడానికి దేవ ఈరోజు నేను ఉడంబడిగా చేస్తున్నానయ్యో. ఈరోజు చెప్పబడిన వాక్యానికి దోషిగా ఉన్న ఖైదీని నేనే దేవా, దిగంబరుడిగా ఉన్న మనిషిని నేనేనయ్యా, నేల నేపిన మనిషిని నేనేనయ్యా, అసూయ చెందిన దౌర్భాగ్యుడిని నేనేనయ్యా, ఆ నికృష్టమైన జీవిని నేనేనయ్యా. ఈరోజు నేను నీ ఎదుట నేను సాగిలపడి ఒప్పుకుంటున్నాను దేవా. తప్పు జరిగిపోయింది, ఇక ఆ తప్పులోకి నేను ప్రయాణం చెయ్యక దేవా, ఆశ చేసినట్టుగా క్రియలు చేసి దేవా, కొన్నింటిని శుద్ధిపరిచి తీరేసి దేవా, నాకు హెచ్చరికిచ్చిన గడియలో రోగం ద్వారా హెచ్చరికిచ్చిన, వేదనల ద్వారా హెచ్చరికిచ్చిన, అప్పుల పాలైన స్థితిగతుల హెచ్చరికిన దేవా, నీ మీద నేను ఆధారపడి తీరుతా, నిన్నే నేను వీక్షించి చూచి తీరుతా. నా కన్నులు నీ తోటే ఉండి తీరుతుంది, నా ఆశ్రయం నీ మీదే ఉండి తీరుతుంది, నా గుండె నీ వాక్యం కొరకు తృష్ణ కోరేటట్టుగా మారి తీరేటట్టుగా ఈ రాత్రి ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన మొదటి దినమున నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఒక మంచి జీవితాన్ని నాకు దయచేయండి దేవా, ఒక మంచి శుద్ధీకరణలోకి నన్ను నడిపించండి దేవా. నా కొరకే నీవు కొరడాలు పట్టావు, నా కొరకే నువ్వు దేవాలయం లోపలికి వచ్చావు, నా కొరకే దేవ అక్కడ ఉన్నట్టు తొలగించేశావు, నా కొరకే దేవా దేవాలయాన్ని ప్రార్థన ఆలయంగా మార్చి తీరింది. పగటి వేళ ఆ వాక్యాలన్నింటినీ కూడా దేవ హృదయాన్ని బాగుపరిచి ఆత్మీక స్థాయిలో శుద్ధీకరణ పొంది ముందుకు కొనసాగడానికి సహాయపరచండి. కుంటివాడిగా ఉన్న నా తోడుగా నువ్వు రావాలి, గుడ్డివాడిగా ఉన్నవాడిగా నాకు చూపు నువ్వై మారాలి, మూగవాడిగా ఉన్న నాలో మాటలు నువ్వై ఉండి తీరాలి, పనికి రానిగా ఉన్నవాడిని నన్ను పనికొచ్చేవాడిగా మార్చి తీరాలి. ఎవరు తోడుగా నిలబడలేని వారి సందర్భంలో నువ్వు నాకు ఇమ్మానుయేలుగా ఉండి తీరాలి. రోగిగా దీన సంస్థలో ఉన్నప్పుడు నువ్వు నాకు వైద్యుడిగా ఉండి తీరాలి. పనికిరాని స్థాయిలో తిరిగేటప్పుడు పనికొచ్చిన పాత్రగా మార్చి తీరాలి. అపవిత్రునిగా ఉండేటప్పుడు నన్ను పరిశుద్ధునిగా మార్చి తీరాలి. ఏ రాజ్యానికి భేదగతి లేక జీవించినప్పుడు నీ రాజ్యానికి కొన్న సంపాదగా నన్ను మార్చినందుకు స్తోత్రమయ్యా. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని దేవా మేము హృదయంలో సంచయించుకొని దాని ప్రకారంగా జీవించే సాక్ష్యభరితమైన జీవితాన్ని అందరి బిడ్డలకు దయచేయమని కోరుచున్నాం. ఇప్పుడు మేమందరం అక్కడ మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి వెళ్తున్నాం. నీ కృపావాత్సల్యములో ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక.